హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మనం మామూలుగా కరెంట్ పోయినప్పుడు ఇలాంటి క్యాండిల్స్ని వెలిగించుకుంటూ ఉంటాం కదండి. అలా వెలిగించినప్పుడు అవి మెల్ట్ అయిపోయి వ్యాక్స్ ఇలా కింద పడుతూ ఉంటుంది. ఎక్కడైతే మనము క్యాండిల్ని వెలిగిస్తామో అక్కడ ఈ విధంగా వ్యాక్స్ కారిపోతుంది. దాన్ని మనం ఈ విధంగా గీరి క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరిగిన వేడి నీళ్ళని ఈ విధంగా వ్యాక్స్ పైన పోయండి. ఈ విధంగా వ్యాక్స్ పైన పోస్తే ఆ వేడికి వ్యాక్స్ అంతా కరుగుతుంది. చూసినా కదా, ఈ విధంగా పోసి ఒక సెకండ్ ఉంచండి. తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. చూసినా కదా, ఇలానే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం వ్యాక్స్ని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే వ్యాక్స్ క్యాండిల్ వెలిగించామో అక్కడ చాలా నీట్గా పెట్టుకోవచ్చు. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత టిప్ వచ్చేసి, మనము ఎండుమిరపకాయలు ఈ విధంగా తొడియాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు, తొడియాలు తీసిన తర్వాత మన చేతులు మంటలు పుడుతూ ఉంటాయి కదా, అది కూడా ఎక్కువ మోతాదులో తీయాలి అనుకున్నప్పుడు చాలా మంటలు పుడుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా నేను చూపించిన టిప్తో మీరు ఎండుమిరపకాయలు తొడియాలు తీయండి. చేతులు మంట పుట్టకుండా ఉంటాయి. మన ఇంట్లో బట్టలు ఆరేసే క్లిప్పులు ఉంటాయి కదండి, ఆ క్లిప్పులతో ఈ విధంగా తొడియాలు తీసి చూడండి. మనం చాలా ఈజీగా ఈ విధంగా తొడియాలు తీసుకుంటే మన చేతులు మంట పుట్టకుండా ఉంటాయి. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా తొడియం పైన పెట్టి ఈ విధంగా అంటే మనం చాలా ఈజీగా తొడియాలు తీసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కువ మోతాదులో ఎండుమిరపకాయలు తొడియాలు తీయాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. చేతులు మంట పుట్టకుండా ఉంటాయి. మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత టిప్ వచ్చేసి, మనం ఈ విధంగా చాపింగ్ బోర్డ్ పైన ఎప్పుడు వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం కదండి. వెజిటేబుల్స్ కానీ ఏదో ఒకటి కట్ చేస్తూ ఉంటాము. అది అలాగే పెట్టేస్తే ఫంగస్ పట్టేస్తూ ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే కొద్దిగా సాల్ట్, ఒక నిమ్మ చెక్కని తీసుకొని ఈ విధంగా నిమ్మరసం వేసి దీంతో మంచిగా రుద్దండి. ఇలా రుద్దడం వల్ల వాటిపైన ఉన్న మురికంతా పోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. ఈ విధంగా సాల్ట్, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే వాటికి ఫంగస్ పట్టకుండా ఎప్పుడు నీట్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చెక్క వాటిని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే వాటిపైన ఉన్న మురికంతా పోతుంది. ఎలాంటి ఫంగస్ పట్టకుండా ఉంటుంది, ఎలాంటి బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. తర్వాత మన వెజిటబుల్స్ మంచిగా కట్ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా నెలకు ఒకసారైనా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చూస్తున్నారు కదా, తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం చెక్క వాటిని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం మామూలుగా వాటర్ బాటిల్ని క్లీన్ చేసుకోవాలి అంటే బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కోసారి బ్రష్ కూడా సరిగ్గా లోపలికి పట్టదు. అలాగే మన చేయి కూడా ఇంత పెద్ద బాటిల్లో పట్టదు కదా. అలాంటప్పుడు ఇలా బాటిల్ని క్లీన్ చేసి చూడండి. బాటిల్లో కొద్దిగా బియ్యం గింజలను వేయండి. బియ్యం గింజలు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కల్లుప్పుని. అదేవిధంగా కొద్దిగా పసుపుని కూడా వేయండి. ఇలా వేయడం వల్ల లోపల ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోతుంది. ఈ విధంగా రెండు వేసి కొద్దిగా వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా షేక్ చేయండి. ఇలా షేక్ చేయడం వల్ల బియ్యం గింజలు బరువుకి లోపల ఏమైనా మురికి ఉంటే దానికి గట్టిగా తగిలి మురికి అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం మామూలుగా దువ్వెను తోకుంటూ ఉంటాం కదండి. దువ్వెనతో దువ్విన తర్వాత అలాగే పెట్టేస్తూ ఉంటాము. వారానికి ఒకసారి అయినా ఈ విధంగా నేను చూపించిన విధంగా దువ్వెనలు క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకుంటే మన దువ్వెనలు ఎప్పుడూ నీట్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ దువ్వెనలు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. సోప్ కానీ ఏదైనా పాత బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వాటి లోపల మురికంతా వచ్చేస్తుంది. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. దాంట్లోని మురికంతా చాలా ఈజీగా బ్రష్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక సెకండ్లో క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు నీట్గా ఉంటాయి. మీకు ఈ విధంగా ఎన్ని దువ్వెనలు ఉంటే అన్ని దువ్వెనలు మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి ఈ విధంగా మనం తలస్నానం చేసే ముందు ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మనం తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ మురికి దువ్వెనలు తలలో పెట్టుకొని దువ్వుకోకుండా ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకుని దువ్వెనలు మనకి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనం చాలా ఈజీగా కోమ్స్ని క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్తో.
తర్వాత వచ్చేసి మనం నెయిల్ పాలిష్ని కొద్ది రోజులు వాడకుండా అలాగే పెట్టేస్తే అవి గడ్డ కట్టేస్తూ ఉంటాయి కదండి. అలా గడ్డ కట్టినప్పుడు వాటిని కొద్దిసేపు లుక్వామ్ వాటర్లో పెట్టండి. ఇలా లుక్వామ్ వాటర్లో పెడితే వాటిలోని అది గడ్డ కరిగిపోతుంది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచండి. అలా ఉంచిన తర్వాత మనం మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. ఇలా గడ్డ కట్టిన వాటిని కొద్దిసేపు ఇలా వాటర్లో పెట్టుకోండి. ఇలా వాటర్లో పెట్టుకుంటే అది మెల్ట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. తర్వాత మనం వాటర్లోంచి తీసేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా గడ్డ కట్ట వాటిని మనం చాలా ఈజీగా లూజ్ చేసుకోవడానికి తర్వాత నార్మల్ నెయిల్ పాలిష్ లాగానే మంచిగా మనం నెయిల్ పాలిష్ని వేసుకోవచ్చు. ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత టిప్ వచ్చేసి మన వాటర్ బాటిల్ కడిగేసిన తర్వాత ఇలా బోలించి పెడుతూ ఉంటాం కదా. అలా బోలించి పెడితే లోపలికి గాలి వెళ్ళకుండా అది వాసన వస్తూ ఉంటుంది. అందులోనూ తొందరగా ఆరదనమాట. బాటిల్ని తొందరగా ఆరబెట్టాలి అంటే ఈ విధంగా చేయండి. మన ఇంట్లో ఇలాంటి వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదా. ఆ వుడెన్ స్పూన్స్లో ఇలా పెట్టేసి ఎక్కడైనా గోడకి ఆనించండి. ఎక్కడైనా ఆనిస్తే తర్వాత వాటిలోకి ఈజీగా గాలి వెళ్ళి తొందరగా ఆరిపోతుంది. ఈ విధంగా మనం బాటిల్స్ వాష్ చేసినా ఏవైనా వాష్ చేసినా ఈ విధంగా పెట్టుకుంటే లోపలికి గాలి వెళ్ళి తొందరగా బాటిల్స్ ఆరిపోతాయి. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.